శరీరే జర్జరీతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధ్యం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. అంటే శరీరం శుష్కించిపోతున్నప్పుడు, దేహం వ్యాధిగ్రస్తమైనప్పుడు ఔషధం గంగాజలంతో సమానమని, వైద్యుడు సాక్షాత్తు నారాయణుడేనని మన సనాతన ధర్మంలో ఋషులచే ఉద్ఘాటించబడింది. ఇంతటి మహోన్నతమైన వైద్యవృత్తిలో సంప్రాప్తించే సంతృప్తి, సౌభాగ్యం మరే వృత్తిలోనూ లభించవంటే అతిశయోక్తి కాదు. అందుకే కదా ఈ సృష్టిలో భగవంతుడి తర్వాత మనిషి అత్యంత ఆరాధనతో చేతులెత్తి దండం పెట్టేది ఒక్క వైద్యుడికి మాత్రమే. ఆ దేవుడు మనకు ప్రాణం పోసిన దాత అయితే వైద్యుడు ప్రాణం పోకుండా కాచే విధాత అవుతాడు. అలాంటి వైద్యుడి ప్రసన్నపూర్వక పలకరింపు, ఆత్మీయ ఆదరణే ఒక రోగికి సగం రోగాన్ని తగ్గిస్తుంది. అటువంటి వైద్యులు చేసే చికిత్స, ఇచ్చే మందుల కన్నా వారి ప్రవర్తనే వ్యాధిగ్రస్తులకు త్వరగా స్వస్థత చేకూర్చుతుంది. ఇప్పుడు గత 25 సంవత్సరాల నుంచి వైద్య సేవలో తన జీవితం గడిపి కొన్ని వేల మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థతపరిచిన ఒక వైద్యుడి గురించి తెలుసుకుందాం. ఆ శ్రీమన్నారాయణుడు ఏడుకొండలవాడిగా దర్శనమిచ్చే చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామమైన మహల్ రాచపల్లిలో స్వర్ణాంబ కృష్ణమూర్తిగార్లకు 4వ సంతానంగా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి చదువుకోవడానికి పోను 3 కిలోమీటర్లు, రాను 3 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన ఆ బాలుడికి తన 6వ తరగతిలోనే తన పేరు ప్రక్కన డాక్టర్ అని వ్రాసుకోవడం అలవాటుగా మారింది. అలా చిన్ననాటి నుంచి తన పేరు ప్రక్కన డాక్టర్ అని రాసుకున్న ఆ బుడతడే నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ హోమియో వైద్యునిగా పేరు తెచ్చుకున్నారు ఆ డాక్టర్ బాబు. తన ఇంటి పేరునే తన పేరులో ఒక భాగంగా చేర్చుకున్న అతనే డాక్టర్ మధు వారణాసి గారు. మన డాక్టర్ గారు తన ప్రాథమిక విద్యను 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు హైస్కూలు విద్యను మహల్ రాచపల్లిలో పూర్తి చేసుకుని ఇంటర్ తన పెద్దన్న సలహా మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరడం అతని జీవితానికి ఒక మలుపుగా మారింది. ఇంటర్ చదివే క్రమంలో మధు వారణాసి గారికి వేణు, మారుతి, గంగాధర్ అనే 3 ఫ్రెండ్స్ పరిచయం కావడం, ఇంటర్ పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్ రాసిన మిత్రగణం అందులో క్వాలిఫై అయినా సీటు రాకపోవడంతో కొంత నిరాశ చెందినా హోమియోపతిలో సీటు రావడంతో తన కలకు మార్గం సుగమమయ్యింది. హోమియోపతిలో చేరిన మధు వారణాసి గారికి హోమియోపతి పితామహుడు డాక్టర్ సిఎఫ్ఎస్ హానిమని గారికి ఏకలవ్య శిష్యుడై ఉన్నత విద్యార్థిగా బిహెచ్ఎంఎస్ను రామంతపూర్లోని జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజీలో, ఎండీని బాక్సన్ హోమియో మెడికల్ కాలేజ్ ఢిల్లీలో, ఎంఎస్ సైకోథెరపీని కువెంపు యూనివర్సిటీ బెంగళూరులో పూర్తి చేశారు. హోమియోపతి పితామహుడు డాక్టర్ హానిమని గారి ఆశీర్వాదాలతో తన హితుడు, సన్నిహితుడు డాక్టర్ గంగాధర్ గారి ప్రోద్బలంతో అతని ఇంటిలోనే మధు వారణాసి గారు డాక్టర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. క్లినిక్ మొదలుపెట్టిన అచిరకాలంలోనే సక్సెస్ఫుల్ డాక్టర్గా మధు వారణాసి గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కార్పొరేట్ వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుతో అందించడమే అతని ధ్యేయంగా మరెంతో మందికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో భరత్ నగర్లో ప్రారంభించినదే మధు వారణాసి కార్పొరేట్ క్లినిక్. అక్కడ ఎంతో మందికి స్వస్థత చేకూరడం వల్ల అతను ఇప్పుడు ఉన్న వివేకానంద నగర్ కాలనీలో పర్మనెంటుగా క్లినిక్ను స్థాపించడానికి దోహదం చేసింది. అప్పటి నుంచి ఇతని పేరు ప్రఖ్యాతలు తెలుగు రాష్ట్రాల్లో నలుదిశలా వ్యాపించడంతో ఉన్నతమైన వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా డాక్టర్ మధు వారణాసి గారికి పేరు వచ్చింది. అందుకే ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో లక్షలాది కుటుంబాలు వైద్యం చేయించుకుని ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ ఒక్క కుటుంబానికే ఉండేవారని మనం విని ఉంటాం. కానీ కొన్ని లక్షల మంది ఫ్యామిలీలకు మన మధు వారణాసి గారే ఫ్యామిలీ డాక్టర్. అతని సమర్థత, సేవాభావంతో తన అలుపెరుగని 25 సంవత్సరాల వైద్య సేవలో ఇంతమందిని సంపాదించుకోవడం ఒక్క మధు వారణాసి గారికి దక్కిన అరుదైన గౌరవం. వైద్యం చేయడంతోనే తన బాధ్యత తీరిపోయిందిలే అని అనుకోకుండా హోమియోపతికి
తన వంతు కృషిగా దాని విశిష్టతను తెలిపే కరపత్రాలను పంపిణీ చేయడం, పేషెంట్లతో పాటు తెలిసిన వారికి హోమియో వైద్యం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం, దూర ప్రాంతాల వారికే కాకుండా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరాల ద్వారా ఎక్కువ ప్రచారం కలిగే విధంగా కృషి చేస్తున్నారు. అలాగే ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సే కాకుండా డాక్టర్ మధు వారణాసితో నా పరిచయం దశాబ్దాల నాటిది. వారికి హోమియోలో ఉన్న నైపుణ్యత, జ్ఞాన సంపద చాలా విలువైనది. అంతేకాకుండా హోమియో పితామహుడు హానమన్ ఎంత విలువలతో కూడినటువంటి వైద్యాన్ని చేశారో అంతే విలువలతో నేటికి ఓ ప్రక్క సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వారికి ఉచితంగా వైద్య సేవల్ని అందిస్తూ, మరో ప్రక్క క్లిష్టమైనటువంటి ఆరోగ్య సమస్యలకి తనంతగా కనుక్కున్నటువంటి కొన్ని ఫార్ములేని చక్కగా అవలంబిస్తూ అందరికీ స్వస్థతను చేకూర్చగలిగినటువంటి నైపుణ్యాన్ని సంపాదించారు. మరింతగా వారి సేవలు ప్రజల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం. Dr. Madhu Varanasi is a leading homeopath of Hyderabad. He specializes in treating chronic cases where patients have gone through a number of different doctors of different systems of medicine and have found no relief. In such cases, he is able to show excellent results. His bedside manners, case taking are very pleasant, and the patient feels encouraged even at the first instance when he comes to him. ఒక మంచి స్నేహితుడు, ప్రొఫెషనలీ డాక్టర్ అయినా మంచి సోషల్ యాక్టివిటీస్ చేసే డాక్టర్ అని చెప్పాలి. తన మెడిసిన్తో చాలామందికి మంచి రిలీఫ్ ఇచ్చి లాంగ్ లాస్టింగ్ క్యూర్ చేయడంలో ఆయన చేయి హస్తవాస చాలా మంచిదని అందరు అంటారు. అది నిజం కూడా. నాకు 20 సంవత్సరాల క్రితం సైనస్ ఉంది, బ్యాడ్లీ ఎఫెక్టెడ్ సైనస్. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితి. ఆ రోజుల్లో వరంగల్లో పనిచేశాను. డాక్టర్ దగ్గర వెళ్తే దానికి చిన్న ఆపరేషన్ చేసి క్లియర్ చేసేస్తామన్నారు. ఐ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, మళ్ళీ ఇది పర్మనెంట్ క్యూరా? లేదు, రికవర్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయని చెప్పి, విచ్ ఐ పర్సనలీ ఫీల్ నాట్ కరెక్ట్ అని దాంతోనే ఉండిపోదాంలే అనుకుంటున్నప్పుడు వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ హ్యాస్ టోల్డ్ దట్ హైదరాబాద్లో మంచి డాక్టర్ ఉన్నారు, మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి అన్నారు. అలా నా పరిచయం డాక్టర్ వారణాసి అయింది. ఆయన దగ్గర తీసుకున్న మెడిసిన్ తర్వాత ఈ 20 yearsలో నాకు ఒక్కసారి కూడా మళ్ళీ సైనస్ ఎఫెక్ట్ కాదు. శ్వాస క్లీన్. సో దట్ ఈస్ హిస్ హస్తవాసి and his understanding of the problem. That's how I feel the doctor is the best. అలోపతి డాక్టర్స్ కూడా తమ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను మన డాక్టర్ గారు ఇచ్చిన సలహాతో ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నారు. మధు వారణాసి గారు తన నిరంతర పరిశోధనలతో, తన 25 సంవత్సరాల అనుభవంతో ఎన్నో రకాల స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను పరిష్కరించారు. వాటిలో ముఖ్యంగా హెచ్ఐవి, ఇన్ఫెర్టిలిటీ, క్యాన్సర్, హెపటైటిస్ బి, సోరియాసిస్ లాంటి ఎన్నో మొండి వ్యాధులకు పరిష్కార మార్గాలు చూపించడం మన డాక్టర్ గారి ప్రత్యేకత. నమస్తే అండి, నా పేరు సుమని. యాక్చువల్లీ నేను రూమటైడ్ ఆర్థరైటిస్ అండ్ సయాటికాతో చాలా సఫర్ అయ్యాను. ఎంత సఫర్ అయ్యానంటే అటువంటిది చేతులు కాళ్ళు వంకరపై షివరింగ్ వచ్చేసి పల్స్ డౌన్ అయిపోయిన పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళి కాంటినెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తే 5 days అసలు స్పృహ లేదు. నాకు ఏం జరిగిందో నాకు అర్థం కాల. లేదు చూస్తే 3 రోజులు అయిపోయింది, 4వ రోజులో ఉన్నాను నేను. ఆ 4వ రోజున డాక్టర్స్ ఇంకా ఏం ప్రాబ్లం అయిందని కూడా స్కాన్ చేయలేదు. 5th day రోజున మేము అరిచినప్పుడు అప్పుడు చూసారుకి రూమటైడ్ ఆర్థరైటిస్ అండ్
డిస్క్ ప్రొలాప్స్ అయింది అని. L4, L5, L6 3 ప్లేసెస్ పోయింది. అండ్ ఈ 3 ప్లేసెస్లో ఆపరేషన్ చేయాలి కంపల్సరీ అని చెప్పి మమ్మల్ని హడావుడి పెట్టారు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెయ్యను, ఆపరేషన్కి నేను వెళ్ళను, నాకు డెలివరీ కూడా నార్మల్ అయింది, నేను వెళ్ళను, ముందర ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఇంగ్లీష్ అలోపతి వద్దనుకుని యువతలకు వచ్చిన తర్వాత ఆయుర్వేదిక్ ట్రై చేశాము. ఆ తర్వాత మా మేనత్ ఒక ఆవిడ ఉమామహేశ్వరరావు గారు వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫాదర్కి చెప్పారు, ఇట్లా డాక్టర్ మధువారణాసి హోమియోపతి ట్రై చేయమని. అప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇంతకుముందు చాలా కూడా ట్రై చేశానండి, వేరే హోమియోపతిలో ఎస్ఆర్ నగర్లో ట్రై చేశాను, సైనిక్పురిలో ట్రై చేశాను, కానీ ఇక్కడ రిజల్ట్ కనిపించలేదు. బట్ ఇంక లాస్ట్ హోప్గా బాబా మీద భారం వేసి ఇక్కడికి వచ్చాను. సీరియస్లీ చెప్పాలంటే బాబానే నాకు మార్గం చూపించాడు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కాళ్ళు కదలలేకుండా బండ రాళ్ళు పెట్టినట్టు నా నడుము మీద, మోకాళ్ళ మీద, నా జాయింట్స్ మెడల్ మీద, అన్నిటి మీద వాపులు పెట్టుకుని వచ్చాను. నేను ఒక అడుగు తీసి అడుగేయాలంటే కళ్ళలోంచి ఏడుపు వచ్చేసేది నాకు. అటువంటిది 1 month అయిందండి, ఇది 2nd డోసు. నేను ఫ్రీగా ఉండగలుగుతున్నాను, ఫ్రీగా మెట్లు ఎక్కగలుగుతున్నాను. మా బాబుని ఎత్తుకునే 3 అంతస్తులు మెట్లు ఎక్కాను ఫ్రీగా. ఇదివరకుట్లాగా మళ్ళీ నేను నడుస్తాను, మళ్ళీ ఇదివరకుట్లాగా ఉంటాను అనే కాన్ఫిడెన్స్, ఆపరేషన్ లేకుండానే నేను వెళ్ళగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. ఇట్స్ ఫర్ ష్యూర్. కానీ కావాల్సిందల్లా నమ్మకం ఒకటి. రెండోది హస్తవాచం. ఇక్కడ నాకు నేను చూసింది ఏంటి అంటే, వాడిన డోస్ మీద నమ్మకంతో నేను రెగ్యులర్గా చెప్పిన డోస్నట్టు వేసుకున్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా తగ్గుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ అండ్ ఐఎమ్ ష్యూర్ దిస్ ఈస్ ద ప్రిఫర్డ్ ప్లేస్ అండ్ everyone will get rid of everything, all their problems. బాబు పేరు వంశీ, హిమోఫీలియా. అయితే బాబుకి ఎటువంటి తోచిన పరిస్థితుల్లో మనం వారణాసి దగ్గరికి వచ్చాము. బాబుకి 2 years నుంచి అసలు మెడిసిన్స్ కంటిన్యూ వాడుతున్నాను, ఎటువంటి ప్రాబ్లం లేదు, అసలు ఆ ఫీలింగే లేకుండా బాబు చక్కగా ఉన్నాడు. ఈ రోజున ఎంతో ఆనందంగా డాక్టర్ గారికి చెప్తామని ఇక్కడికి వచ్చాను. అది అసలు మామూలు విషయం కాదు, వండర్ అన్నమాట. ప్రపంచంలో దేవుడు కూడా చేయలేని విషయం ఇది. డాక్టర్ గారి చేతిలో నా బిడ్డను పెట్టాను. చాలా అయోమయ పరిస్థితుల్లో ఉంటుండగా డాక్టర్ గారు నా బిడ్డని చాలా చక్కగా బతికించారనే నేను అనుకుంటున్నాను. ఆ దేవుడు తోడైంది. దేవుడి రూపంలో మధువారణాసి గారిని ఇక్కడ మా కోసమే ప్రత్యేకంగా ఉన్నారనే అనుకుంటాను. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. నా విషయంగా, నా బిడ్డ విషయంగా మటుకు దేవుడే పంపించాడు డాక్టర్ గారిని అనుకుంటున్నాను. మన డాక్టర్ గారి ప్రతిభను చూసి వారితో వైద్యం చేయించుకున్న వారిలో కొందరు తమ పిల్లలను కూడా మధు వారణాసి గారి మాదిరిగా హోమియోపతి మెడిసిన్ చేయించడం వల్ల వారిలో కొందరు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. మరికొందరు హోమియోపతి మెడిసిన్ చదువుతున్నారు. ఇదే నేటి సమాజానికి తన వంతు చేస్తున్న ఇన్స్పిరేషన్. ఇలా ఎన్నో అనారోగ్య సమస్యల నిర్మూలనకు అలుపెరుగని కృషి చేస్తున్న మన మధు వారణాసి గారికి ఒకసారి ఒక వ్యక్తి తన పేషెంట్గా వచ్చి అతని నిరంతర వైద్య సేవను కొంత సామాజిక కార్యక్రమాల వైపు మళ్లించారు. అతనే యామిని ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసరావు గారు. తన కూతురు మానసిక వికలాంగురాలైన యామిని పేరు మీద స్థాపించినదే యామిని ఫౌండేషన్. శ్రీనివాసరావు గారి అభ్యర్థన వల్ల ఆ ఫౌండేషన్ విజిట్ చేసిన మన డాక్టర్ గారు అక్కడ పిల్లల పరిస్థితులను గమనించి తన వంతుగా మౌలిక వసతులైన దుస్తులు, ఆహార సదుపాయాలే కాకుండా ఆర్థిక, వైద్య సేవలతో పాటు ఆ ఫౌండేషన్ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఆ ఫౌండేషన్కు చైర్మన్గా గత 15 సంవత్సరాలుగా బాధ్యతలు తీసుకోవడం, అంతేకాకుండా తన పేషెంట్స్గా వచ్చిన ఎంతో మందిని ఆ ఫౌండేషన్ వైపు మళ్లించి వారిని భాగస్వాములుగా చేసిన ఘనత మన డాక్టర్ గారి నిర్మల మనస్సుకు నిదర్శనం. He is also doing a lot of social work. He treats especially challenger children, mentally challenged children. Incidentally, he is also the president of AMNI, Mentally Challenged Children's School, and he has also been on the boards of leading bodies here. And for the last several decades, he has been serving the community. I have known him for the last several years, and I can commend that he is one of the excellent doctors I have ever met. I wish him all the best. ఇది కాక ఆయన సోషల్ యాక్టివిటీస్లో చాలా ఉన్నాయి. నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఫిజికల్లీ మెంటలీ ఛాలెంజ్ చిల్డ్రన్ని తెరదీసి వాళ్ళ లాలన పాలన చూడడం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం,
వాళ్ళని ఒక డిగ్నిఫైడ్ లైఫ్ గడిపేటట్టుగా చేయడంలో ఆయన చేసిన కృషి నేను మర్చిపోలేను. ఈ విషయంతోనే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఎవరైతే డౌన్ రావడం ఉన్నారో, ఎవరైతే చాలా హెల్ప్ రిక్వైర్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి డాక్టర్ గారు ఇప్పుడు ముందుండి తను చేయాల్సిన సహాయం చేస్తూ ఇంకా వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసేటట్టుగా చేయడం డాక్టర్ గారి. అతి తక్కువ మందితో మొదలైన యామిని ఫౌండేషన్ నేడు ఎంతో మందిని అక్కున చేర్చుకుంది. ఈ ఒక్క సంస్థకు చైర్మన్గా, మెంటర్గా బాధ్యతను స్వీకరించడమే కాకుండా కూకట్పల్లిలోని ద్వారకామాయి అనాథ ఆశ్రమంలోని పిల్లలకు, బాల వికాస్లోని మూగా చెవిటి పిల్లలకు స్కూలుకు సంబంధించిన బ్యాగులను, పుస్తకాలను, ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా చీఫ్ ప్యాట్రన్గా కూడా వ్యవహరిస్తూనే వైద్య సేవతో పాటు తనలోని మానవీయతను చాటుకుంటున్నారు డాక్టర్ మధు వారణాసి గారు. నమస్కారం అండి. నా పేరు రఘునాథ్. దీనికి నేను ద్వారకామాయి సేవా సమితి ఫౌండర్ని. ఈ సంస్థ స్టార్ట్ చేసి 2004లో స్టార్ట్ చేశాము 2 పిల్లలతో. ఇది ఈరోజు వచ్చేసి 71 చిల్డ్రన్స్ ఉన్నారన్నమాట. 50 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 21 గర్ల్స్ ఉన్నారండి. ఈ సంస్థని మాకు ఈ పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాము. మాకు మధు వారణాసి సార్ వచ్చేసి మాకు దగ్గర 14 ఇయర్స్ నుంచి మాకు సపోర్ట్గా ఉన్నారు. ఆయన చీఫ్ ప్యాటర్న్గా ఉన్నారు. పిల్లలందరికీ కూడా మాకు వాళ్ళకి స్కూళ్ళు, బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ అండ్ మ్యాక్సిమం ఆ స్కూల్ ఫీజెస్, ఫుడ్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆయనే మా రోజుల్లో మాకు అంత సపోర్ట్ చేసేది. ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా మాకు ఆయనకి ఇంకా మేము డాక్టర్ కాల్సి ఇంకా ఈ ఆర్ఫనేజే కాకుండా ఇంకా మెంటల్ రిటార్డెడ్ వాళ్ళకి ఒక సర్వీస్, మళ్ళీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు డాక్టర్ గారు. దీనికి కూడా మేము మ్యాక్సిమం మా సహాయ సహాయాలు అందించమని చెప్పి మేము అడుగుతున్నాము. ఈరోజు ఒకప్పుడు మేము LIG ప్లాట్స్, చిన్న ప్లాట్స్ రేకుల షెడ్లో ఉండేవాళ్ళం. ఈరోజు ఇంత బిల్డింగ్ కట్టడానికి కారణం కూడా దానికి మ్యాక్సిమం డాక్టర్ గారి సపోర్ట్ ఉంది. చాలా వరకు ఆయనే ఫండ్ రైజింగ్ చేసి ఈ బిల్డింగ్ G+2 ఫ్లోర్స్ కట్టించారు. మ్యాక్సిమం దానిలో 90% డాక్టర్ గారి సహాయ సహకారాలతోనే జరిగిందండి. వీళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా కానీ హెల్త్ పరంగా అన్ని A to Z ఏదైనా కూడా మాకంటే కూడా ఎక్కువగా శ్రద్ధ మధు వారణాసి డాక్టర్ గారు చూస్తున్నారన్నమాట. ధన్యవాదాలు. నమస్కారం. మన మధు వారణాసి గారి సామాజిక వైద్య సేవలకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పేషెంట్స్ నుంచి రివార్డులు లభించాయి. వాటిలో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ వారి డాక్టర్స్ డే వేడుకల్లో పద్మశ్రీ డాక్టర్ కాకర్ల సుబ్బారావు, సిక్కిం మాజీ గవర్నర్ వి రామారావు గారు, కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా వైద్యరత్న అవార్డు, 2014లో విశిష్ట పురస్కార్ అవార్డుతో పాటు 2014లోనే జస్టిస్ చంద్రకుమార్ వైద్య భీష్మాచార్యులుగా పేరు గడించిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి నుంచి వైద్య సామ్రాట్ బిరుదును, అలాగే 2016లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ సుమన్ ఆర్ట్ థియేటర్స్ వారి వైద్య శిరోమణి అవార్డును, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పి ఈశ్వర్ గారి నుంచి స్వీకరణ, 2016లో హెల్త్ కేర్ ఇంటర్నేషనల్స్ వారి మదర్ తెరీసా అవార్డును ఎండోమెంట్ మినిస్టర్ మాణిక్యాలరావు గారి చేతుల మీదుగా స్వీకరణ, 2017లో రవీంద్ర భారతిలో బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా ఎక్సలెన్స్ ఇన్ హోమియోపతి అవార్డును, 2017లో వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగా విశిష్ట సేవలకు గాను అభినందనలు అందుకోవడం, 2018లో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మాజీ గవర్నర్ రోషయ్య గారి చేతుల మీదుగా హోమియో సేవా ప్రపూర్ణ అవార్డు, అంతేకాకుండా ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు గారి చేతుల మీదుగా సువర్ణ గంట కంకణ గ్రహీతగా భక్తి రేడియో టీవీ వారి హోమియోరత్న అవార్డు, అలాగే బెస్ట్ హోమియోపత్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. 400కు పైగా వివిధ టీవీ ఛానల్స్లో లైవ్ షోస్, అంతేకాక రేడియోలో డైల్ ఏ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా మనకు సుపరిచితులు డాక్టర్ మధు వారణాసి గారు. ఇంకా ప్రజల సమస్యలను క్లినిక్లోనే కాకుండా వారికి న్యూస్ పేపర్స్లో ప్రత్యేకమైన హెల్త్ కాలమ్స్ నిర్వహించడం,
ఇలా తన పరిధిని దాటి ఎన్నో కార్యక్రమాలు చేయడం మన డాక్టర్ గారికే చెల్లింది. ఇలా అలుపెరుగని మన డాక్టర్ గారి జీవిత ప్రస్థానంలో లక్షల కుటుంబాలకు, మరికొంతమందికి, వారి 3 తరాల వారికి వైద్య సేవలు చేయడం, వారి కుటుంబాలకు సంతోషాలను అందించడం డాక్టర్ గారికి ఎనలేని సంతృప్తిని, అతని మనస్సుకు ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. అందుకే సమర్థతకు, సేవాతత్వానికి నిదర్శనం, నైపుణ్యానికి, నిజాయితీకి నిలువుటద్దం, సమాజ సేవే దేశ సేవగా భావించే నిరాడంబర వ్యక్తిత్వం. వైద్య సేవే మాధవ సేవగా భావించే తాత్వికత్వం, అలుపెరుగని కృషితో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. అతనే డైనమిక్ హోమియోపతి డాక్టర్గా పేరు పొందిన మన మధు వారణాసి గారు. అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టి ఆర్థికంగా అంత స్ట్రాంగ్గా లేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి డాక్టర్ కావాలనే బలీయమైన కోరికతో మనసులో ఉండి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చామంటే నిజంగా అది ఒక దైవానుగ్రహం ఉండాలి, అందరి హితులు సన్నిహితుల ప్రోద్బలం ఉండాలి. ఎందుకంటే ఎలాంటి ఏదైనా కూడా మనకు ఒక స్టేజ్కి రావడం అనేది నార్మల్ స్టేజ్కి రావచ్చు, బట్ ఈరోజు ఇంత పొటెన్షియాలిటీ రావడంతో పాటు ఇంత పేరు, ఇంత రెప్యుటేషను, ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఉన్నాయంటే నిజంగా అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే నా ఫ్యామిలీలో నాకు తెలిసి ఇది ఒక రకంగా చెప్పాలంటే నా జనరేషన్స్లో కూడా ఇది చాలా ఒక మైల్ స్టోన్లాగా నిలిచిపోయింది. మాకు వారణాసిలో ఇదిలోనే ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. మీకు ఈ జర్నీలో మేము కష్టాలు పడడం కంటే కూడా ఎన్నో అబ్స్టికల్స్ ఫేస్ చేసాం. ఎందుకంటే హోమియోపతి డాక్టర్గా అయినప్పుడు మాకు అసలు హోమియోపతి అంటే కూడా తెలియని స్టేజ్లో ఉన్నారు అందరూ కూడా. అంటే హోమియోపతి పైన అవేర్నెస్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల మనకు మేము హోమియోపతి చేసిన తర్వాత నేను ఏమనుకున్నాను అంటే జస్ట్ ఏదైనా అలోపతి ప్రాక్టీస్ చేసుకుంటూ అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాం తప్ప అందుకంటే మనకు మైండ్లో మాకు అలాంటి కోరికలు కూడా లేవు. అంటే ఏదో ఒక చిన్న ఇల్లు, ఒక స్కూటరు ఉంటే చాలు అనుకున్న స్టేజ్ అన్నమాట. ఆ ఇదితో మేము ఫైనాన్షియల్ ఇన్సెక్యూరిటీతోనే నిజంగా చెప్పాలంటే నేను ఈవెన్ వేరే ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, ఇన్సెక్యూరిటీ వస్తుందేమని భయపడి. బట్ ఏమైందంటే అది దైవానుగ్రహం కావచ్చు, నిజంగా చెప్పాలంటే అది లక్ కావచ్చు, హార్డ్ వర్క్ కావచ్చు, కమిట్మెంట్ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆ ఒక్క స్టేజ్ నేను అనుకోని స్టేజ్కి వెళ్ళిపోయాను. అనుకోని స్టేజ్లో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయాను. నిజంగా ఇక్కడ మీకు మెయిన్గా కృతజ్ఞత చెప్పాల్సింది మొట్టమొదటిగా నా ఫ్యామిలీకి చెప్పుకోవాలి. ఎందుకంటే నాకు చేదోడు వాదుడుగా ఉన్న నా భార్య నిర్మలకు ముఖ్యంగా చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంతటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు నా ప్రాక్టీస్లో ఏ రోజు నాకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు. నా ప్రొఫెషనల్గా నేను చూసుకుంటే నేను నా ప్రాక్టీసు, నా పేషెన్సే తప్ప నేను ఇంటి పరిస్థితులు ఎప్పుడు పట్టుకోలేదు. అలాంటిది ఇంటిని అంత బాగా మేనేజ్ చేసుకుంటూ, నా క్లినిక్లు మేనేజ్ చేసుకుంటూ, ప్రొఫెషనల్గా తన ఆర్కిటెక్ట్ అయినా కూడా నా కోసం తన జాబ్ వదిలేసేసి తను నా ప్రాక్టీస్ పైన ఫోకస్ చేసింది. అందువల్ల తన మెయింటెనెన్స్, తన మేనేజ్మెంట్ దీనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నా ప్రాక్టీస్లో. అందువల్ల ఇంకా నా కుమారుడు శ్రీకర్ వారణాసిలో వాడు కూడా నిజంగా చెప్పాలంటే తండ్రిగా నేను ఎక్కువగా వాడికి చేయలేదు. ఎందుకంటే వాడు చిన్నతనంలో వాడు ముచ్చట్లు ఏమైనా సరే తండ్రితో షేర్ చేసుకుని తక్కువేవాడు. నేను ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ప్రాక్టీస్లో ఎంగేజ్ అయిపోయాను. నాకు మార్నింగ్ 8 గంటలకు లేసి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ ఉండేది. అందువల్ల మీకు ఏంటంటే వాడి మురిపాలు కావచ్చు, వాడి ముచ్చట్లు కావచ్చు నేను పెద్దగా చూసుకోలేదు చిన్నప్పుడు. అంటే వాడి మైల్ స్టోన్స్ ఫస్ట్ 3 to 4 years కొంచెమే చూసిన తప్ప ఎక్కువ చూడలేకపోయాను. తండ్రిగా నేను ఇంకా అనుభవించలేదు. నిజం చెప్పాలంటే నేను సెకండ్ షో సినిమానే చూడలేదు ఇంతవరకు. ఫస్ట్ షో సినిమా కూడా పోవడం చాలా రేర్. ఎందుకంటే నా ప్రాక్టీస్ 10 గంటలు 11 గంటలు అయిపోయింది కాబట్టి. అలాంటి మూమెంట్లో కూడా వాడు మా నాన్నకి హాలిడే అంటే వాడి ఉద్దేశం ఉంటే కూడా వాడికి సండే హాలిడే కంటే కూడా థర్స్డే హాలిడే అనుకునేవాడు. అలా తయారయ్యేవాడు. అంటే గురువారం వస్తేనే మాకు హాలిడే అనే ఆలోచన ఉండేది. ఎందుకంటే నా క్లినిక్ గురువారం హాలిడే కాబట్టి. అలాంటి చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఎంతో డెలికేట్ ఇష్యూస్ దాటుకుని ఈ స్టేజ్కి రావడం వల్ల దీంట్లో ముఖ్యమైన పాత్ర వహించిన నా భార్య కావచ్చు, నా కుమారుడు కావచ్చు, నా హితులు సన్నిహితులు డాక్టర్ గంగాధరరావు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డాక్టర్ గంగాధరరావుని. అలాంటి క్రైసిస్ ఉన్న స్టేజ్లోనే వాడి ఇంట్లో షెల్టర్ ఇచ్చేసేసి నన్ను నిలబెట్టాడు. నిజంగా వాడి ప్రోద్బలం నిజంగా చెప్పుకోదగ్గది. వాడి వల్ల డాక్టర్ రమణారెడ్డి కావచ్చు, పద్మనాభం లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్గా తయారయ్యారు. అంటే వాళ్ళు ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ 30 సంవత్సరాలుగా అలానే జరుగుతుంది. సో వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు నేను బేసిక్ స్టెప్ వేశాను. తర్వాత నా పేషెంట్స్ నిజంగా వాళ్ళ ఆశీస్సులు కూడా కావచ్చు ఈ స్టేజ్కి రావడానికి. ఎందుకంటే
నా పైన ఉన్న నమ్మకం కావచ్చు, వాళ్ళ ఆశిస్సులు కావచ్చు, నా ట్రీట్మెంట్ పార్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు నాకు అండదండంగా ఉంటూ మా డాక్టర్ గారు దేవుడు అనేంత స్థాయికి వెళ్ళారు. ఎందుకంటే నా పేషెంట్స్ నోట్లో అలా విన్నప్పుడు మాకు దేవుడు మీరే సార్, మీలాంటి వాడు మాకు దొరకడం మా అదృష్టం అన్న ప్రతి ఫ్యామిలీని చూశాను. నాకు అంటే నన్ను ఇన్స్పిరేషన్గా చేసుకొని చాలామంది హోమియోపతి డాక్టర్స్ అయ్యారు, అల్లోపతి డాక్టర్స్ అయ్యారు. చాలామంది, అది చెప్పుకోదగ్గ విషయమే. నాది లైఫ్లో ఒక రకమైన ఇన్స్పిరేషన్గా మారింది. ఎందుకంటే నన్ను చూసి హోమియోపతి వాళ్ళు ఈవెన్ ఎండీ చేసిన వాళ్ళు ఉన్నారు, 6-7 మంది 8 డాక్టర్స్ ఉన్నారు. అల్లోపతి డాక్టర్స్ ఒక 5-6 మంది ఉన్నారు. నా దగ్గర డాక్టర్స్ చాలామంది అల్లోపతి వాళ్ళు పేషెంట్స్గా వస్తారు. వాళ్ళు ఎవరు కూడా హోమియోపతి సిస్టాన్ని ఇష్టపడి వచ్చిన వాళ్ళే. కాబట్టి నా క్యారెక్టర్ కావచ్చు, నా సిస్టమ్ కావచ్చు, ఏదైనా సరే ఇంతమంది నా చుట్టూ ఉండి నన్ను ప్రోత్సహించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయాభినందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ మధు వారణాసి అడ్వాన్స్డ్ స్పెషాలిటీ హోమియో క్లినిక్ 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వైద్యుడిగా 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. అడ్రస్ ప్లాట్ నంబర్ 188, హౌస్ నంబర్ 3-6-49/12, వివేకానంద నగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 5,72,000. ఆపోజిట్ మోర్ సూపర్ మార్కెట్ లైన్. ఫోన్ నంబర్ 9849554663, 8865095509. ల్యాండ్ లైన్ 04023161444.